ప్రైజ్ ది లార్డ్. ఇవాళ మనము ఎవరి గురించైనా వారి కఠిన హృదయాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నామేమో, వారి వారిలో పరివర్తన రాని పరిస్థితిని బట్టి మనము దిగులు పడుతూ ప్రార్థిస్తూ ఉన్నామేమో. అయితే ఈ ప్రార్థనలు తప్పకుండా దేవుడు వింటాడు. ఇవాళ మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి వాగ్దానము. ఇది ఎందుకు, ఈ విషయం ఎందుకు ఇక్కడ రాయబడింది, ఎందుకని మరి ఈ పరిస్థితి దేవుడు ఆ ఇశ్రాయేలీలకు రావడం జరిగిందో మనం గమనిస్తే, ఇశ్రాయేలీలలో ఒక రకమైన మొండి వైఖరి, ఒక రకమైన కఠిన హృదయము ఉన్నది. అందుకని దేవుడు అంటున్నాడు, మీలో నుంచి ఆ కఠినమైన హృదయాన్ని, రాతి గుండె తీసివేస్తాను, మాంసపు గుండెని మీకు ఇస్తానంటే మెత్తని హృదయాన్ని మీకు ఇస్తాను, మీలో అంతర్గత మార్పును తీసుకొస్తాను. మీలో మొండి వైఖరి ఉన్నది, మీలో అవిధేయత ఉన్నది. అయితే ఆ అవిధేయతను తీసివేసి విధేయత గల హృదయాన్ని మీకు ఇస్తాను. మీ దేవుడు కోరుకునే మృదువైన శ్రద్ధగల వైఖరిని ఉంచుతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. రాతి గుండె అంటే కఠినమైన గుండె, మొండి గుండె మరియు నిర్దయ కలిగినటువంటి గుండె, ఎంతో నిర్దయగా వ్యవహరించేటువంటి మనస్తత్వం. అది దేవుణ్ణి విస్మరిస్తుంది మరియు ఆయన మార్గాలను పట్టించుకోవడానికి నిరాకరిస్తుంది. మాంసపు హృదయం అంటే మెత్తని హృదయం, మృదువైన హృదయం, సజీవమైన మరియు ప్రతిస్పందించే వైఖరి. రాతికి ఎలాంటి జీవం ఉండదు, కానీ మెత్తని హృదయానికి, మాంసమునకు ఒక జీవం ఉంటుంది. అందుకే మాంసపు గుండెను అంటున్నాడు దేవుడు. అది దేవుని ప్రేమను అనుభూతి చెంది ఆయనను అనుసరించాలని కోరుకుంటుంది. ఇది దేవుని నుండి లభించే ఒక నూతన అంతర్గత ప్రేరణ. అంటే ఆ మార్పు అనేది ఎలా కలుగుతుంది అంటే, అది దేవుడు ఇచ్చేటువంటి మార్పు. అది సడన్గా జరగవచ్చు, లేదా మెల్లమెల్లగా జరగవచ్చు. అయితే అది అంతర్గతంగా ఒక ప్రేరేపణ ద్వారా కలిగేది. అది ప్రజలకు సరిగ్గా జీవించే శక్తిని ఇస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా తాత్కాలిక పరిష్కారం ఇవ్వడు. దేవుడు పాత జీవన విధానాన్ని కేవలం సరిచేసి వదిలేసే దేవుడు కాదు. ఆయన దానిని పూర్తిగా మార్చివేస్తాడు. ఆ కాఠిన్యాన్ని అంతా కూడా తొలగిస్తాడు. మరి మెత్తని హృదయంగా ఆ హృదయాన్ని మార్చేస్తాడు. ప్రజలు మరింత కష్టపడడం ద్వారా తమ కఠిన హృదయాలను తమకు తాము బాగు చేసుకోలేరు. అయితే దేవుడు మాత్రమే ఆ కార్యము చేయాలి. అందుకే ఈ వాక్యంలో మనం ఎప్పుడైతే దేవునితో సన్నిహితమైన వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని చూపిస్తుంది. దీని ద్వారా ఆయన ప్రజలను కంప్లీట్గా లోపల నుంచి పూర్తిగా మార్చివేస్తాడు. మనము ఆ విధమైనటువంటి గొప్ప కృపను పొందుకోవాలని దేవుడు మనకు ప్రేరణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇవాళ మనకు దేవుడు ఇస్తున్నటువంటి సందేశం అదే. రాతి గుండె అంటే దేవుని స్వరానికి స్పందించని గుండె. అయితే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మన హృదయం కఠినంగా ఎందుకు మారిపోతుందంటే, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకెందుకు ఇలాంటి పరిస్థితి, నా ప్రార్థనకి ఎందుకు జవాబు రాలేదు, నాకే ఎందుకు ఇలా జరిగింది అని రకరకాల ప్రశ్నలు మనలో ఉంటాయి. కానీ దేవుడు మనలో నూతన కార్యం చేస్తాడు. మన గతం ఎలా ఉన్నా సరే దేవుడు మనకు ఒక క్రొత్త ఆరంభాన్ని ఇవ్వగలడు. మనలో కోపాన్ని సమాధానంగా, నిరాశను నిరీక్షణగా, క్షమించలేని హృదయాన్ని క్షమించే హృదయంగా మార్చగలడు. మన ప్రయత్నంతో మార్చుకోలేము, కానీ వాటిని దేవుడు తన కృపతో మార్చగలడు. అందుకే ఈ రాత్రి మనం దేవునితో చెప్దాం, ప్రభువా, నా పరిస్థితులను మార్చమని మాత్రమే కాదు, మొదట నన్ను మార్చమని అడుగుతున్నాను. నా హృదయాన్ని నూతనపరచు, నీకు ఇష్టమైన హృదయాన్ని నాకు దయచేయి. దేవుడు మీలో ఒక ప్రారంభం
తీసుకువచ్చినప్పుడు, ఆ మార్పు తీసుకువచ్చినప్పుడు అది మీ ఆలోచనను మారుస్తుంది, మీ మాటలను మారుస్తుంది, మీ సంబంధాలను మారుస్తుంది, చివరకు మీ జీవితాన్నే మారుస్తుంది. అందుకే దేవుడు ఒక నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని ఇస్తాడనమాట. ఒక నూతన హృదయం మీకు ఇచ్చినప్పుడు నూతనంగా జీవితం కూడా మారడం ప్రారంభమవుతుంది. అలాంటి గొప్ప కార్యం మన జీవితంలో జరగాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థనలలో అందరూ కూడా ఏకీభవించండి. ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నా హృదయాన్ని నీ ముందు తెరుస్తున్నాను ప్రభా. నా హృదయాన్ని మీరు పరీక్షించండి. నాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. నాలో ఉన్న హృదయ కాఠిన్యాన్ని తొలగించండి. నాకు తెలియకుండానే నా హృదయంలో చేరిపోయిన బాధలు, కోపము, నిరాశ, చేదు, మరి ఎంతో వేదన, అవిధేయత, వీటన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా హృదయంలో ఎక్కడైతే కఠినంగా ఉందో ఆ కఠినత్వాన్ని అంతా కూడా తొలగించి నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా తండ్రి, మా హృదయాలను పరిశోధించండి. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ వాక్యంలో నీవు మాకు వాగ్దానం చేసినట్లుగా మాకు నూతన హృదయాన్ని దయచేయము, నూతన స్వభావాన్ని కలుగజేయము. తండ్రి ప్రభా, నిన్ను ప్రేమించే హృదయాన్ని ఇవ్వండి, లోబడే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. వాక్యానికి లోబడి మేము నిజమైన వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి. ఇతరులను క్షమించే గుణాన్ని మాకు అనుగ్రహించండి. ప్రేమించే హృదయాన్ని ఇవ్వండి తండ్రి. తండ్రి, నీ చిత్తాన్ని కోరుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి దేవా ప్రభా. నా జీవితంలో, మా జీవితంలో గాయాలు మా భవిష్యత్తును నిర్ణయించకుండా, మేము వాటిని గురించి ఆలోచించకుండా, మా సమస్యలను గురించి మేము వాటిపైననే మా యొక్క మా యొక్క శ్రద్ధనంతా కూడా కేంద్రీకరించకుండా నీ కృప వైపు చూడడానికి సహాయం చేయండి. నీ కృప నా జీవితాన్ని, మా జీవితాన్ని నడిపించినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి నా హృదయాన్ని, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ప్రభా. నాలో నూతన కార్యంను ప్రారంభించమని, మాలో నూతన కార్యంను ప్రారంభించమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఆ విధమైన కోరిక కలిగి ఉన్నారో వారందరి జీవితాలను మీరు తప్పక మార్చండి. ఎవరి కొరకైతే ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారో, ఏ ప్రియులైనటువంటి వారి కొరకు, వారి మార్పు కొరకు, వారి హృదయ కాఠిన్యం తొలగిపోవాలని, రక్షణ పొందుకోవాలని, వ్యసనముల నుంచి విడుదల పొందుకోవాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమంది తల్లిదండ్రులు తండ్రి ఎంతో వేదనతో ప్రార్థనలు చేస్తున్నారు. దయవుంచి ఆ ప్రార్థనలు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, మరి ఈ రాత్రి సమయంలో మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దినం ఆదివారం నీ సన్నిధిలో చేరి మేము ఆరాధించే కృపను మాకు ఇచ్చారు నాయన. మా తండ్రి, మరి మా మాటలు, తలంపులు, క్రియలలో మేము చేసిన అపరాధములను క్షమించి, మా ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మాకు కావాల్సిన నెమ్మదిని, మంచి నిద్రను అనుగ్రహించండి. మా తండ్రి దేవా, రేపటి నుండి తిరిగి మేము రొటీన్గా మా పనులలోకి వెళ్ళాలి. మా పనులన్నింటినీ కూడా మేము జయప్రదంగా చేయడానికి తండ్రి మీరే మా కృప దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మా ఎదుట ఏ ఏ కార్యంలో, ఏ ఏ ప్రాజెక్ట్స్, ఏ ఏ ఛాలెంజెస్ ఉన్నాయో వాటినన్నింటినీ చక్కగా చేయగలగడానికి సహాయం చేయండి. మా కుటుంబాలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రభా, మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించి, ప్రతి ఒక్కరికి నాయన మరి ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం అనుగ్రహించండి. వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. వారిని దయందును, మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. యవన బిడ్డలను దీవించి వారు చక్కగా చదువుకుంటూ సహాయం చేయండి. జ్ఞానము వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఉన్నత స్థాయికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిరుద్యోగ సమస్యతో ఉన్న వారికి వారి సమస్యను తీర్చండి. అప్పుల సమస్యను తీసివేయండి తండ్రి ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఎవరెవరైతే బాధపడుతున్నారో వారిని తప్పక స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారైనా వాళ్ళని మీరు స్వస్థపరచండి ప్రభా. వారి కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉండగా ఆ ఆందోళన అంతా తొలగించమని, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తుండగా వాళ్ళను మీ కాపుదల్లో భద్రతగా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా, సంతానం కొరకు ఎవరెవరైతే నీ వైపు చూస్తున్నారో వాళ్ళని మీరు దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి.
మా ప్రభానైనా మరి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి తండ్రి. ఎంతోమంది రాత్రులు సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు మేలుకొని తండ్రి మరి ఈ దేశ సంరక్షణ కోసం పాటుపడుతూ ఉన్నారు. వాళ్ళను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము. నిద్రలేమితో బాధపడుతున్న వారిని మీరు దీవించండి. వారికి ఉన్న ఆ బాధ, ఏ దుఃఖంతో బాధతో వారు నిద్ర పట్టడం లేదో వారిని మీరు కనికరించి వారి హృదయాలలో క్షమాపణ హృదయాన్ని పెట్టి మా తండ్రి చక్కగా ప్రశాంతంగా నిద్రించటకు సహాయం చేయండి. దేవా ప్రభ, శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖిస్తున్న వాళ్ళను, బాధపడుతున్న వాళ్ళని అందరినీ కూడా దీవించి వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ రాత్రి వేళ మేము నిద్రించినప్పుడు మా పైన నీ సురక్షితమైన రెక్కల నీడను కప్పండి. ఆకర్షక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా మమ్మల్ని కాపాడండి. రాత్రి అంతా ఈ మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. ఎంత గాయపడినా, ఎంత కఠినమైనదైనా దానిని నూతనపరచడం దేవునికి అసాధ్యమైనది కాదు. రాతి గుండెను తొలగించి నూతన హృదయాన్ని ఇచ్చే దేవుడు మీలో ఒక నూతన కార్యాన్ని ప్రారంభించునుగాక. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప, సమాధానము మీకు అధికంగా కలుగునుగాక. ఆమెన్.